హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి ఈరోజు మీ పర్సన్ వైపు నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ద హర్మిట్ అండ్ ఎట్ ఆఫ్ హ్యాండ్స్ అండి. బ్యూటిఫుల్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్, వావ్ బ్యూటిఫుల్, the hibiscus, queen of swords, two of wands, the chariot, five of pentacles and two of swords అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా టెంపరెన్స్ అనేది వచ్చింది. ఓకేనా? సో క్లారిఫికేషన్ చేద్దాం. కార్డ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయా? వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందామండి. హర్మిట్ కార్డ్కి క్లారిఫైర్ యూనివర్స్. హర్మిట్ కార్డ్ ఎందుకు వచ్చింది? హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. త్రీ ఆఫ్ హ్యాండ్స్ అనేది చూపిస్తుందండి అండ్ నైట్ ఆఫ్ హ్యాండ్స్ కూడా ఉంది. ఏదో మేషం, సింహం, ధనుస్సు రాశి ఎనర్జీ అనేది చాలా ఉంది. ఓకేనా? ఇక్కడ మీకోసం నేను ఏవైతే రాసులు వస్తాయో అవి నేను చెప్తానండి. ఓకేనా? మీకోసం వేవ్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా బాధలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీతో బంధాన్ని అయినా తను మేబీ తెంచుకొని వెళ్ళిపోయి ఉండాలన్నమాట. ఓకేనా? లేదా రీసెంట్గా ఏదైనా జరిగి ఉంటుంది కదా, మేబీ ఈ పర్సన్ మీతో సరిగా ఉండకపోవడము, మిమ్మల్ని తను దూరం పెట్టడము, అలా చేస్తూ ఉంటే ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ చేసుకోబోతున్నారు. తన అంతలో తనే మేబీ రియలైజ్ అయ్యి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం చూపిస్తుందండి. ఓకేనా? సో ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదా ప్రజెంట్ అయితే ఈ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీలాంటి పార్ట్నర్ ఈ పర్సన్కి దొరకరు అని పర్సన్కి తెలుసు. అండ్ అలాగే మీకు ఏదో గుడ్ న్యూస్, లాంగ్ డిస్టెన్స్ నుంచి గుడ్ న్యూస్ అనేది రాబోతుందన్నమాట. అండ్ అలాగే ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. సో ఈ పర్సన్ హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ అయి ఉంటారండి అండ్ చాలా హ్యాండ్సమ్గా ఉండొచ్చు. ఫీమేల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మంచి చెడు తెలుసు అండ్ లైఫ్లో ఈ పర్సన్ కూడా చాలా కష్టాలు అనేది అనుభవించిన పర్సన్ కూడా ఉంటారనమాట. సో తన కాళ్ళ మీద తను నిలబడే వ్యక్తి ఎవరు, మంచి చెడు ఎలా ఉండాలి అండ్ ఎవరితో ఎలా ఉండాలి అని ప్రతిదీ పర్సన్కి తెలుసు. సో అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. కానీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అండి, నాట్ ఎమోషనల్, చాలా ప్రాక్టికల్ పర్సన్ తను. ఓకేనా? సో ఎప్పుడెప్పుడు మీకు అప్రోచ్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు చాలామంది ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు గుడ్ న్యూస్ అయితే వింటారు. ఓకేనా? సో మీరు ప్రజెంట్ ఒంటరిగా ఉంటున్నారు అండ్ ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్ ఇలా ఎందుకు అయిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. మీరు మీ మైండ్లో అయినా ఉండి ఉంటుంది ఇలాంటి ఫీలింగ్. ఓకే,
కానీ ఇక్కడ మీ వెనకాల సన్ అనేది వస్తున్నారు కదా, సన్ లైటింగ్ అనేది మీ మీద పడుతుంది. అంటే మీ లైఫ్‌లో చీకటంతా వెళ్ళిపోయే రోజు అనేది వచ్చేసిందనమాట. మళ్ళీ మీ లైఫ్‌లో బ్రైట్‌నెస్ అనేది రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. సో, మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, లైఫ్ లాంగ్ మీతో ఉండే పర్సన్, మీ గురించి ఎంత రిస్క్ అయినా సరే తీసుకునే పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూపిస్తుందండి. చాలా బాగుంది మెసేజ్ అయితే. ఓకే. ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. 8 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. 8 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అనేది వచ్చింది అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్. ఈ పర్సన్‌కి మేబీ తను కొన్ని విషయాలలో ఈ పర్సన్ చాలా నెగ్లెక్ట్ చేయడము అండ్ మీరు ఎన్ని విధాలుగా మేబీ బంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఈ పర్సన్ మిమ్మల్ని తను అర్థం చేసుకోకపోవడము, దూరం పెట్టడము, కావాలని మిమ్మల్ని నిందిస్తూ ఉండడము, లేదా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాంటిది ఏదో ఈ పర్సన్ మీ పట్ల తను ప్రవర్తించి ఉంటే, సో అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ఈ పర్సన్‌ని మీరు కెరియర్ వైస్‌గా కూడా కలుసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా లాంగ్ డిస్టెన్స్‌లో ఈ పర్సన్‌ని కలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఈ పర్సన్ మీకు ఆన్‌లైన్ ద్వారా కూడా మీకు పరిచయం అవ్వడం జరగబోతుందండి. ఓకే. అండ్ చాలా మంచి విషయం ఏదో మీకు మీ ముందుకి రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఏదో మంచి విషయం అనేది మీ కళ్ళ ముందుకు రాబోతుంది. అండ్ మీకు మేబీ మీ లైఫ్‌లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నారండి? పర్సన్ కలుసుకోవాలనా? లేదా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనా? లేదా కెరియర్‌లో సెటిల్ అవ్వాలనా? లేదా ఏదైనా ఇంటర్వ్యూ లాంటి వాటి నుంచి ఏదైనా కాల్ రావాలనా? లేదా అబ్రాడ్‌కి వెళ్ళాలనా? సో, అలాంటిది ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో, చాలా బాగుంది ఈరోజు. చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. కానీ మీరు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. మీ ఎనర్జీలో మీరు ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి పర్సన్. తను నిద్ర కూడా పోలేకపోతున్నారు. అండ్ తన కంటికి మీరు చాలా స్ట్రాంగ్ అండ్ చాలా కాన్ఫిడెంట్ పర్సన్ అన్నట్టుగా మీరు ఈ పర్సన్‌కి కనిపిస్తున్నారనమాట. సో, కాబట్టి పర్సన్ మేబీ చూడండి, ఒక పర్సన్ తన ఫ్యామిలీని తను చూసుకుంటూ ఉండడము, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ తను అన్నీ చూసుకోవడము అండ్ ఫ్యామిలీ మీద చాలా కేర్ తీసుకోవడము. ఓకేనా? సో, అలాంటి పర్సన్ ఎవరైనా కనిపిస్తే ఊరికనే ఈ పర్సన్‌కి మీరు అలా కనిపించారనమాట. సో, కాబట్టి పర్సన్ మేబీ మీకేదో అప్రోచ్ అవ్వాలి అండ్ మీతో ఈ పర్సన్ ఏదో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. మేబీ మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా ఉంటే ఈ పర్సన్ కేవలం ఒక ఫ్రెండ్ లాగైనా ఉంటాను అన్నట్టుగా మీతో చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే. అంటే మీలాంటి వారు అండ్ మీలాంటి స్టేటస్ గల పర్సన్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉండాలి అని పర్సన్ కోరుకుంటున్నారండి. మీరు లైఫ్‌లో మేబీ గ్రోత్ చూస్తున్నారా? లేదా జాబ్‌లో లేదా ఏదైనా బిజినెస్ పెడుతున్నారా? గ్రోత్ లాంటిది కనిపిస్తుంది మీ లైఫ్‌లో. ఇక్కడ చూడండి, ఫీమేల్ పర్సన్ తన చేతిలో పెంటికల్ ఉంది. తను కాలు మీద కాలేసుకొని హాయిగా కూర్చుంది. తన ఫేస్‌లో ఏదో తెలియని కాన్ఫిడెంట్, ధైర్యం అన్నీ ఉన్నాయి కదా! నాకెవ్వరు ఉన్నా లేకున్నా నాకు అవసరమే లేదు. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా. సో, తన సెల్ఫ్ లవ్‌లో తను ఉందన్నమాట. అంటే తన గురించి ఆలోచించుకోవడము అండ్ తన మీద తను టైం ఇన్వెస్ట్ చేయడము, తనని తను ప్రేమించుకోవడము, బ్యూటీ మీద ఫోకస్ చేయడము. అంటే ఇది సెల్ఫ్ లవ్ అనమాట. సో, తను ఎక్కువగా తన మీద తను ఫోకస్ చేయడం. ఎవరికి వేరే వారి కింద వర్క్ చేయడం కానివ్వండి, లేదా వేరే వారి మాటలు ఈ పర్సన్ మీద పడకుండా, అంటే ఎలాంటి నిర్ణయమైనా సరే తన అంతలో తనే తీసుకోవడము అలాగనమాట. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క మాట వారు చెప్పిందే వినాలి. ప్రతి ఒక్క విషయం వారితో చెప్పే చేయాలి అన్నట్టుగా కంట్రోల్ చేసేవారు, డామినేట్ చేసేవారు ఉంటారు. ఓకే. ఏంటంటే కొంతమంది ఎవరో ఒకళ్ళు వారి చేతిలో మేబీ కీలు బొమ్మలాగా ఆడేవారు ఉండాలనమాట. ఓకే. మేబీ అలాంటి లైఫ్ మీరు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. సో, కాబట్టి ఎవరేంటో మీకు అర్థమైంది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా అన్నీ చూసారు. కష్టం, నష్టం అన్నీ చూసారు కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. సో, అందుకనే పర్సన్ మేబీ ఇలాంటి ప్రాక్టికల్ పర్సన్ అండ్ మీలాంటి వారు తన లైఫ్‌లో ఉండాలి అని పర్సన్
మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఓకే. మీరు మీ లైఫ్‌లో ఒక పర్సన్ చేతిలో ఘోరంగా మోసపోవడం కానివ్వండి, అండ్ మంచి లైఫ్ మీరు లీడ్ చేయకపోవడం. అంటే లైఫ్‌లో అన్ని కష్టాలు తప్ప సంతోషాలనేది లేకపోవడం. ఎప్పుడూ కష్టపడతా ఉండడము, ఏడుపు, బాధ వీటి మీదనే మీరు బతికి ఉంటారనమాట. ఓకే. సో, అన్నిటి నుంచి మీరు మేబీ ఆ కట్లన్నీ తెంచేసి ఫ్రీగా ఉండడం. అండ్ కెరియర్ మీద ఫోకస్ చేయడం. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలంటే నేను సంపాదించాలి. నా కెరియర్ మీద నేను ఫోకస్ చేయాలి. నా సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ పొడగొట్టుకోకూడదు. అండ్ అలాగే నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం చేంజ్ అవ్వాలి అన్నట్టుగా మీ మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయడము, మీ మీద మీరు ఫోకస్ చేయడము అలా ఏదో జరిగింది కదా! సో, అలా మిమ్మల్ని మీరు ధైర్యం తెచ్చుకోవడం, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నారనమాట. సో, అదే ఈ పర్సన్ చూస్తున్నారు. సో, మీలాంటి వారు ఈ పర్సన్ లైఫ్‌లో ఉంటే చాలా బావుంటుంది. అండ్ కెరియర్ వైస్‌గా కూడా చాలా బావుంటుంది. అండ్ స్టేటస్ కూడా పెరగొచ్చు. మీలాంటి వారు తన లైఫ్‌లో ఉంటే మేబీ తనకి కూడా నేమ్ అండ్ ఫేమ్ కూడా రావచ్చు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ కూడా కొంచెం గిల్టీనెస్ అనేది ఉందండి తన మనసులో. అంటే మిమ్మల్ని ఒకప్పుడు కాదనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు పర్సన్. మళ్ళీ మీరిలా కనిపించేసరికి పర్సన్ ఏదో తెలియని భయం, బాధ అండ్ తప్పు చేశాను అనే ఆ గిల్టీ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. ఓకే. మీ లైఫ్‌లో ఈరోజు న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ చాలామందికి మార్నింగ్ టు నైట్ వరకి ఆల్రెడీ మీకు ఎవరైనా కొత్త పర్సన్‌తో మీరు మాట్లాడి ఉంటారు. అండ్ కొంతమందికి ఇంకా రాలేదు. అంటే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద లవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వావ్! బ్యూటిఫుల్ అండి. మనకి ఇక్కడ వచ్చింది కదా! డబుల్ కన్ఫర్మేషన్ అండి మీకు. చాలా మంచి కార్డ్స్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే. ఇక్కడ కూడా చూశారు కదా! సో, డబుల్ కన్ఫర్మేషన్ ఏదో మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీ సోల్‌మేట్ ఎవరో రాబోతున్నారండి. అండ్ ఈ పర్సన్ ఇంక నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు ఎలాగైనా సరే నువ్వు కావాలి. మనమిద్దరం కలిసి ఉందాము. ఏదైనా అయితే అది చూసుకుందాం తర్వాత. కానీ మనమిద్దరం కలిసి ఉందాం అన్నట్టుగా ఈ పర్సన్ మీతో మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కొంతమంది మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీరు అలాంటి కాల్ ఆర్ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుంది. కొంతమంది మేబీ మీరు మేబీ డైరెక్ట్‌గా కలవడము, మాట్లాడడము అలాంటిది మేబీ ఫ్యామిలీ అంతా కలుసుకోవడము అలాంటిది ఏదో జరగబోతుందనమాట. మేబీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే ఫ్యామిలీతో గెట్ టుగెదర్ లాంటిది లేదా ఫ్యామిలీతో మాట్లాడిపించడము, మళ్ళీ కలిసి ఉండాలి అని మేబీ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే దూరం పెట్టారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో వచ్చి కలిసి ఉందాం అన్నట్టుగా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 8 ఆఫ్ హ్యాండ్స్‌తో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. అండ్ ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదా! ఈరోజు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మీరేదో గిఫ్ట్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. మేబీ ప్రపంచాన్ని సాధించేసినంత హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి. చాలా బావుంది. ఇక్కడ లవర్ కార్డ్ వచ్చింది. మీ సోల్‌మేట్ ఈరోజు మీ లైఫ్‌లో రాబోతున్నారు. మీ సోల్‌మేట్‌తో మీకు రీయూనియన్ జరగబోతుందనమాట. నో కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇక్కడ రీకన్సిలేషన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలామందికి ఈరోజు మేబీ రీయూనియన్ అవ్వచ్చు. లేదా చాలా రోజులుగా కాల్ ఆర్ మెసేజ్ గురించి వెయిట్ చేసే వరకి మీ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరగబోతుందండి. సో, ఆ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయడము, చిన్నగా మెసేజ్ హాయ్ అని పెట్టడము అలాంటిది ఏదో జరగబోతుంది. ఓకే. ఈరోజు మీరు చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వడము, ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండడము అలా ఉండే ఛాన్స్ ఉంటుందనమాట. లైఫ్ స్టైల్ మేబీ మీ హెయిర్ స్టైల్, మీరు వేసుకునే డ్రెస్ అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా మేబీ గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, టెంపుల్ కావచ్చు. ఓకే. చాలామంది మిమ్మల్ని మెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది ఈరోజు. మేబీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నావు అండ్ మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. ఓకే. మీలో ఏదో తెలియని మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అనేది ఉంది. మేబీ ఇది తెలివితేటలు కాదు ఇవి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
మీరు చాలా కష్టపడ్డారు. చాలా కష్టాల నుంచి మీరు ఎలా బతకాలి, ఎలా ముందుకెళ్ళాలి, అండ్ ఎక్కడ మనం పడిపోకూడదు, ఎక్కడ లేవాలి అన్నట్టుగా, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గకూడదు అన్నట్టుగా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు మీ లైఫ్‌లో. ఓకే. దాని నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ అన్నమాట ఇది. ఓకే. సో, ఇప్పుడు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీరు ఇలా ఉంటే మీ నుంచి దూరమైన వారందరూ మీకు చాలా అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే. మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వదిలేసి ఉంటే, అరే! ఈ అమ్మాయిని అనవసరంగా వదిలేసానే అన్నట్టుగా అబ్బాయి బాధపడ్డము, ఫ్యామిలీ మెంబర్స్ గూడా మంచి కోడలిని దూరం చేసుకున్నాను, లేదా మంచి అల్లుడిని దూరం చేసుకున్నాను, ఇలాంటి వర్డ్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా వారు మీ గురించి వేరే వారితో మాట్లాడడం లాంటిదనమాట. చాలా మంచి వారినైతే దూరం చేసేసుకున్నాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మేబీ మిమ్మల్ని కలుసుకోవడం లాంటిది ఏదో జరుగుతుందండి. మేబీ మీ నుంచి దూరమైన వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. ఎలాగైనా సరే మిమ్మల్ని కలుసుకోవాలి అన్నట్టుగా వారు ఆలోచించడం, ఏదో నిర్ణయం కూడా తీసుకోవడం లాంటిది జరగబోతుందనమాట. ఓకే. సో, చాలా మంచి కార్డండి. హైబ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హైబ్రిస్కస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద మెజిషియన్. ఆ పర్సన్ అయితే అప్రోచ్ అవుతున్నారు. కానీ మీరు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ మీ లైఫ్‌లో ఏవైతే సాడ్ మెమోరీస్ లాంటిది ఉన్నాయో, పర్సన్‌తో కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, లేదా ఏదైనా పర్టిక్యులర్ ఒక విషయంగా మీ మనసు అనేది చాలా ఎక్కువగా బాధపడిన విషయం ఏదైనా ఉండి ఉంటే, అదంతా మీరు తలుచుకొని ఈరోజు బాధ అనిపిస్తది. కానీ సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటారనమాట. అండ్ అలాగే మీరు మేనిఫెస్ట్ చేసింది కూడా మీకు అతి తొందరలో దాని రిజల్ట్ అనేది మీరు చూడబోతున్నారండి. ఓకే. ఇక్కడ మెజిషియన్ కార్డ్ వచ్చింది. మీరు మేనిఫెస్ట్ చేశారు. ఇక్కడ లవ్ కావాలి, డబ్బులు కావాలి, అండ్ నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్నట్టుగా. ఓకే. సో, అలాంటిది మీరు మేనిఫెస్ట్ చేసి ఉంటే మీ లైఫ్ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఓకే. మీరు చాలా తెలివిగా కూడా తయారైపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఒకప్పుడు మీరు మేబీ ఎంత తెలివి ఉన్నప్పటికీ మిమ్మల్ని గుర్తించేవారు లేరు. అండ్ మిమ్మల్ని మోసం చేసేవారు. మీ ముందు ఒకలా, మీ వెనకాల ఇంకోలా మాట్లాడేవారు. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు చాలామంది ఫేస్ చేసి ఉంటారనమాట. ఓకే. ఈరోజు చాలామంది మీరు సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే. ఆహ్, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం లాంటిదనమాట. ఓకేనా. క్వీన్ ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్‌కి క్లారిఫికేషన్ ఇష్యూస్. ద హర్మిట్. మీ పర్సన్ తన కళ్ళల్లో మేబీ వత్తులేసుకొని చూస్తున్నారండి వారు. ఓకే. అంటే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు ఒంటరిగా మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకోవడము, అండ్ అంతకుముందులాగా ఈ పర్సన్‌ని మీరు చేసేయడం లేదు. అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఎవరు ఉన్నా, లేకున్నా మీకు ఫరక్ పడదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారు. అండ్ అలాగే ఆహ్, మేబీ ఫ్యాషనేట్‌గా మేబీ బ్యూటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము. చాలా బాగా రెడీ అయి ఉంది కదా తను. కానీ తను ఎంత బాగా రెడీ అయినప్పటికీ తన చేతిలో సోర్స్ అనేది ఉందన్నమాట. అంటే తను ఇక్కడ మీరే అండి ఇది. ఓకే. అంటే మీరు మీ జీవితం మీద విరక్తి చెందారని చెప్పొచ్చండి. ఓకేనా. సో, మేబీ ఎవరి మీద నమ్మకం లేకపోవడము, అందరి మీద నమ్మకాన్ని కోల్పోవడము, లైఫ్‌లో మేబీ అందరూ మీ గురించి ఆలోచించేవారు లేరు. అవసరం కోసం వచ్చేవారే తప్ప, మీరు హ్యాపీగా ఉండడం కోసం, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం ఎవరు రారు. ఓకేనా. ఈ రోజులు ఉన్నాయి అలాగా. సో, ఎవరి అవసరం కోసం వారు వచ్చేవారే అన్నట్టుగా మీరు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారండి. ఓకే. నిజాలనేది చాలా బాగా తెలుసుకున్నారు. ఇక మీదట మీరు ఒంటరిగా ఉండాలి. కానీ ఇలాంటి పర్సన్ మాత్రం వద్దు అని మీరు అనుకుంటున్నారనమాట. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఎలా మీ లైఫ్‌లో అప్రోచ్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ చూడండి, తన చేతిలో లైటింగ్ అనేది పట్టుకొని ఈ పర్సన్ దారి అనేది తను వెతుకుతున్నారు. తనకి కనిపించడం లేదు. ఓకేనా. చీకటి ఉంది కాబట్టి తను లైట్ పట్టుకున్నారు కదా. సో, మళ్ళీ చేతిలో కర్ర కూడా ఉంది కదా. సో, ఎక్కడైనా పడిపోకూడదు అన్నట్టుగా జాగ్రత్తగా తను అడుగు అనేది వేస్తున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్ ఇంత జాగ్రత్తగా తను మిమ్మల్ని తను చూసుకోలేదు, మీ గురించి ఆలోచించలేదు, అండ్ ఇష్టం ఉన్నట్టుగా ఉండడము, మాట్లాడడం అలా చేసుంటే పర్సన్ ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అని పర్సన్ మేబీ దారి అనేది వెతుకుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా నేను కలుసుకోగలను అన్నట్టుగా ఈ పర్సన్
రూట్స్ అనేది క్లియర్ చేసుకుని మేబీ వెతుక్కొని రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో కాంటాక్ట్ అయితే రాబోతుంది. చాలామందికి కూడా మీరు గుడ్ న్యూస్ వింటారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కాంటాక్ట్ అనేది నాకు చూపిస్తుందండి. ఓకేనా? 2 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ కొంతమందికి కోర్ట్ కేసెస్ లాంటిది ఉండొచ్చు. ఓకే, ఫ్యామిలీ విషయంలోనే పర్సన్ మిమ్మల్ని వద్దనుకోవడము, లేదా డివోర్స్ ఇచ్చేస్తాను చెప్పడము, అండ్ నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను, వేరే ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే నేను చూస్తాను, కానీ నా లైఫ్లో నువ్వు వద్దు అన్నట్టుగా ఈ పర్సన్ ఎవరో దూరం పెడుతున్నారు మిమ్మల్ని అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే. ఓకే, అలాంటి మెసేజ్ చూపిస్తుంది. చారియట్ కార్డ్కి క్లారిఫికేషన్ న్యూస్. చారియట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఒకవేళ మీరు కోర్ట్ కేసెస్ లాంటి వాటిలో ఉంటే గెలుపు అనేది మీ వైపే ఉంటుందన్నమాట. ఓకేనా? భయపడకండి. మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటే గెలుపు అనేది మీ వైపే ఉంటుందండి. ఓకే, చారియట్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది చాలా స్ట్రాంగ్ పర్సన్తో డీల్ అవుతున్నారండి. ఓకే, మీ పర్సన్ తను ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఈ పర్సన్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. మీ మాట వినరు, మిమ్మల్ని లెక్క చేయరు, మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు కావచ్చు, అంతకుముందు ఈ పర్సన్ మీ మాట వినాలి అని మీరు అలా ఉండి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పక్కకు పెట్టేశారనమాట. ఎందుకంటే నీతో వేగలేను, నా వల్ల కాదు అన్నట్టుగా మిమ్మల్ని తను దూరం పెట్టి ఉంటే మళ్ళీ పర్సన్ మళ్ళీ వస్తారా రారా, మేబీ ఏదో జరుగుతుందంటే ఇంకేదో జరిగింది అన్నట్టుగా మీరు ఇంకా భయంలో ఉండొచ్చు. కానీ పర్లేదు, భయపడకండి, మీకు మంచి జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో మళ్ళీ పర్సన్, మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ వస్తారు. ఓకేనా? సో పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండేది, మళ్ళీ మేము కలిసి ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మీరు అనుకుని ఉంటే పర్సన్ వస్తారండి. సో సింగిల్ అయి ఉంటే మేబీ మీ లైఫ్లో మేబీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయండి. మేబీ చాలా మంచి పర్సన్ ఎవరో రాబోతున్నారు మ్యారేజ్ గురించి. మేబీ ఏదో ప్రపోజల్ లాంటిది, మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకుని రాబోతున్నారన్నమాట. అండ్ ఆల్రెడీ మీరు లవర్స్ అయి ఉంటే పర్సన్ ఏదో గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నారన్నమాట. ఓకేనా? 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీ లైఫ్లో మీరు పడుతున్న బాధ నుంచి బయటకు రాబోతున్నారండి. నాకు ఒక్క కార్డ్ కూడా నెగిటివ్ లేదండి ఈరోజు. మరి ఏమైందో తెలియదు, చాలా మంచిగా ఉందండి. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ ఫినాన్షియల్గా అంతా సెటిల్గా లేరు, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, అండ్ కొంతమంది డివోర్స్ అయి ఉంటుంది, లేదా పర్సన్ దూరం అయిపోవడం లాంటిది ఏదో జరిగింది. లైఫ్లో ఒంటరి వారు ఉన్నారు మీరు. ఒంటరిగా మేబీ నమ్మిన పర్సన్, మేబీ ఒక తోడు కావాలి, నీడ కావాలి అనుకుని ఒక పర్సన్ కూడా మీరు వెతుకొని ఉంటే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మోసం చేయడం లాంటిది ఏదో జరిగింది కదా. సో కాబట్టి మీరు లైఫ్ ఇంతేనేమో, మేబీ మీ లైఫ్లో సంతోషాలు అనేదే లేవేమో, మీకు తోడుగా ఎవరు ఉండరేమో, మేబీ మీ రాతలోనే అలా ఉందేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు అలా ఫీల్ అవ్వకండి. మీ లైఫ్లో చాలా మంచి పర్సన్, అండ్ మీ గురించి పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకునే పర్సన్ ఎవరో మీ సోల్మేట్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారండి. మీరే తన ప్రపంచం, మీరే తన వరల్డ్ అని అనుకునే పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, తన వలన చాలా హెల్ప్ అనేది దొరుకుతుంది. అండ్ మీ ముందు ఒకవేళ ఎవరైనా ఏదైనా మాటలు అనడము, లేదా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనడం, అదంతా మీ మనసుకి మీరు తీసుకోకండి. ఓకేనా? గో విత్ ద ఫ్లో లాగా ఉండండి. అలా విని ఇలా వదిలేసేయండి. ఓకేనా? సో దేనిని ఎక్కువగా పట్టించుకోకండి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? సో ఎందుకంటే మీ మనసు హర్ట్ అవుతుంది, దానివలన మేబీ మీరు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటివి వద్దనమాట. సో అలా విని అలా వదిలేసేయండి, మీకంతా మంచిగా జరుగుతుంది. ఓకే, 2 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్.
ఈరోజు చాలామంది మిమ్మల్ని ఏదైనా విషయంలో మిమ్మల్ని పొగడుతూ ఉండడము అండ్ ఏదో జరగబోతుందండి. నాకు అంత క్లారిటీ కూడా రావట్లేదు. మేబీ మీరు చాలామంది మీ పర్సన్ కూడా కావచ్చు. తను జరగలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు పర్సన్. తను సరిగ్గా కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు పర్సన్. నిజాలనేది తను తెలుసుకోవాలి అని పర్సన్ అనుకోవట్లేదండి. ఎందుకంటే మీకు అండ్ మీ ఇద్దరి మధ్యలో అదర్ పర్సన్ కూడా ఉంటే, ఈ పర్సన్ ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని పర్సన్ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తనకి అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారు. కానీ ఈ పర్సన్ బయటకొస్తారు. మిమ్మల్ని ఒకవేళ దూరం పెట్టి ఉంటే ఈ పర్సన్ కొంచెం ఓపిక పట్టండి. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని అండ్ మీ మనసుని కూడా తను అర్థం చేసుకొని మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో, అతి తొందరలోనే మీరు ఎలాంటి కనెక్షన్‌తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. ఓకేనా? సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. చాలా పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది కార్డ్స్ ప్రకారం ఈరోజు. చాలా బాగుంది. మీ లైఫ్‌లో మీరు మేబీ కెరియర్‌కి సంబంధించి ఏదో గ్రోత్ లాంటిది కూడా చూడబోతున్నారండి. మేబీ మీకు మనీకి సంబంధించి ఎక్కడైనా ఆగిపోవడం మనీ అండ్ ఫినాన్షియల్‌గా లైఫ్‌లో సెటిల్‌మెంట్ లేదు అన్నట్టుగా ఏదైనా విషయంలో మీరు బాధపడతా ఉంటే అలాంటి మేబీ కెరియర్‌కి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఓకే. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి ఈరోజు. ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ ఏదో బర్డెన్‌గా ఫీల్ అవుతారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీ లైఫ్‌లో అండ్ ఏదో చిరాగ్గా ఉంటారు ఈరోజు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మేబీ నీడీ పీపుల్స్‌కి హెల్ప్ కూడా చేస్తూ ఉంటారనమాట ఈరోజు. అండ్ మిథున రాశి వారు చాలా సైలెంట్‌గా ఉంటారు అండ్ అందరి మీద ఫోకస్ పెట్టి ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే రావచ్చండి ఈరోజు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లో న్యూ పర్సన్ రావచ్చు. మనీ ఫ్లో చాలా బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక డిప్రెషన్‌లో ఉంటారు. ఓకే. అండ్ ధనుసు రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో, మీరు ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదనమాట. టెన్షన్ పడతా ఉంటారు ఏదో విషయంగా. మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు. మీ లైఫ్‌లో మేబీ ఎక్కడి నుంచో మేబీ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం లాంటిది లేదా అక్కడ ఉండడం లాంటిది ఏదో ఇష్టం లేని పని ఏదో ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా తప్పదు అన్నట్టుగా ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారండి. కుంభరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. అండ్ మీనరాశి వారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. సో, హార్ట్ బ్రేక్ చూపిస్తుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెకొచ్చి. ఎవరికి మరో తెలీదు. ఓకే. చూడండి ఈరోజు హార్ట్ బ్రేక్ అయితే రేపు చాలా బావుంటుంది. మనసుకి ఏ విషయం కూడా తీసుకోకండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్ అండి. టేక్ కేర్.